హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. ముందుగా మనకి ఈ కథను అందించిన వరుణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటి వరకు మనం విన్న కథలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం వినబోయే కథ మరొక ఎత్తు. కనుక నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. అప్పుడే మీకు మరింత బాగా అర్థమవుతుంది. మీరందరూ వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే, మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా పూర్తి వీడియోని చూడట్లేదు. అలాగే ఎవ్వరూ కూడా వీడియోకి లైక్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి పూర్తి వీడియోని చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. ప్రసాద్ ఒకసారి తన బండి మీద రాత్రి 10:30కి ఇంటికి బయలుదేరాడు. రోడ్డు అంతా చాలా ఖాళీగా చీకటిగా ఉంది. రోడ్డుపై అసలు ఎవ్వరూ లేరు. సడన్గా బండి పంక్చర్ అయింది. దగ్గరలో ఎక్కడ పంక్చర్ షాప్స్ కూడా ఏమీ లేవు. రోడ్డు మీద ఎటు చూసినా చీకటి తప్ప మనుషులెవరూ కనబడటం లేదు. రోడ్డంతా చాలా ఖాళీగా ఉంది. అక్కడ అస్సలు ఎవ్వరూ లేరు. ప్రసాద్ ఒకసారి చుట్టూ చూడగా అక్కడే ఒక చిన్న లైట్ కనిపిస్తుంది. అక్కడే ఒక చిన్న ఇల్లు కూడా ఉంటుంది. ప్రసాద్ ఆ ఇంటి వైపు వెళ్తాడు. ఇంటి బయట ఒక ముసలావిడ నిల్చొని ఉంది. ఆవిడ ప్రసాద్ని లోపలికి రమ్మని పిలిచి లోపలికి తీసుకెళ్తుంది. ప్రసాద్ ఇంట్లోకి వెళ్తాడు. కానీ చాలా ఆశ్చర్యంగా ఇప్పటి వరకు కనిపించిన ముసలావిడ ఇప్పుడు కనిపించదు. ఇల్లంతా చాలా ఖాళీగా ఉంది. ఇల్లు మొత్తం చీకటితో కమ్మేసింది. ప్రసాద్కి ఒక వెలుగుతున్న క్యాండిల్ కనిపిస్తోంది. ప్రసాద్ అక్కడే గోడ మీద ఉన్న ఒక అద్దం వైపు చూస్తాడు. చాలా విచిత్రంగా అద్దంలో ప్రసాద్కి తన ప్రతిబింబం కనిపించదు. కానీ బదులుగా తనని లోపలికి తీసుకువెళ్ళిన ముసలావిడ ప్రతిబింబం కనిపిస్తుంది. ప్రసాద్కి అసలేం అర్థం కాదు. అలాగే శిలలా ఉండిపోతాడు. అప్పుడు అద్దంలో ఆ ముసలావిడ ప్రసాద్ వైపు వేలు చూపిస్తుంది. వెంటనే అద్దం పగిలి దాని పెంకులు ప్రసాద్ వైపు దూసుకొస్తాయి. ప్రసాద్ ఇంకా అంతులేని భయంతో చాలా వేగంగా ఇంట్లోంచి బయటకు పరిగెడతాడు. అలా చీకట్లో పరిగెడుతూ అక్కడే ఉన్న ఒక చెరువులో పడిపోతాడు. అలా నీళ్ళల్లో కొట్టుకుపోయాడు. ప్రసాద్ సడన్గా కళ్ళు తెరిచాడు. మొత్తం చాలా చీకటిగా పొగలు కమ్ముకొని ఉన్నాయి. కరెంట్ పోయింది. టైం కరెక్ట్గా 1 గంట అవుతుంది. అంతా ఒక కల. కానీ మంచం పక్కనే నేలపై అద్దం పెంకులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రసాద్ ఆశ్చర్యపోయాడు. తన గదిలోంచి హాల్లోకి వెళ్తాడు. అక్కడ క్యాండిల్ వెలుగుతోంది. ప్రసాద్కి అసలు ఏమీ అర్థం కావడం లేదు. అసలు ఆ అద్దాన్ని ఎవరు పగలగొట్టారో ప్రసాద్కి తెలియడం లేదు. క్యాండిల్ ఎవరు వెలిగించారో అసలు ప్రసాద్కి పిచ్చెక్కిపోతుంది. అక్కడేం జరుగుతుందో ప్రసాద్కి అర్థం కావట్లేదు. ఇంతలో బాత్రూంలో ఫ్లష్ కొట్టిన సౌండ్ వస్తుంది. ట్యాప్ ఆన్ చేసిన సౌండ్ వస్తుంది. కానీ బాత్రూమ్ తలుపు బయట నుండి లాక్ చేసి ఉంది. ప్రసాద్కి ఒక్కసారిగా చాలా భయం వేసి వణుకు వచ్చేస్తుంది. ఇంతలో సడన్గా ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిన వాసన, మల్లెపూల వాసన కలిపి రెండూ ఒకేసారి వస్తాయి. చాలా పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంటుంది. ఎవరో కాలింగ్ బెల్ కొడతారో ప్రసాద్ వెళ్ళి తలుపు తీస్తాడు. కానీ బయట అసలు ఎవరూ కనపడరు. ప్రసాద్ చాలా ఆశ్చర్యపోతాడు. ప్రసాద్ చెమటలు కక్కుకుంటూ లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటాడు. సడన్గా "ఒరేయ్, నేను ఇంట్లోనే ఉన్నాను" అని ఒక గొంతు చాలా భయంకరంగా వినిపిస్తుంది. ప్రసాద్కి చాలా భయంతో వళ్ళంతా వణికిపోతుంది. గజ్జలతో నడుస్తున్న అలికిడి వినిపిస్తుంది. కానీ ఇంట్లో ఎవ్వరూ లేరు. ప్రసాద్కి చాలా భయం వేస్తూ ఉంటుంది. అలా భయంతో గదిలో చూస్తాడు. గదిలో ఒక స్త్రీ తలలో పువ్వులు పెట్టుకొని బొట్టు పెట్టుకుంటూ కొత్త పెళ్లి కూతుర్లా తయారవుతుంది. ప్రసాద్కి ఇంకా గుండె ఆగినంత పని అవుతుంది. ఆమె ప్రసాద్ వైపు చూసి చిరునవ్వుతో ఇలా అంటుంది, "ఏంటి ఆశ్చర్యపోతున్నావు? ఇందాక నేనే తలుపు కొట్టాను.
నేను లోపలికి రావడం నీకు కనిపించలేదు కదా, ఇప్పుడు నీ దగ్గరే ఉన్నా కదా, ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ప్రసాద్ వైపు నడుస్తోంది. ప్రసాద్ నెమ్మదిగా వెనకడుగులు వేస్తాడు. అలా ఆమె తల మీద ఎర్రటి గీతలు రావడం మొదలవుతాయి. కంట్లోంచి నిప్పులు పొగలు రావడం మొదలవుతాయి. ఆమె చాలా భయంకరంగా నవ్వుతుంది. ప్రసాద్ చాలా భయంతో ఇంట్లోంచి బయటకు పరిగెత్తాడు. ఆమె అలాగే గాల్లో ప్రసాద్ని వెంటాడుతూ ఉంటుంది. అలా 1 గంట సేపు ప్రసాద్ని తరుముతూనే ఉంటుంది. అప్పుడు ప్రసాద్కి ఎదురుగా వస్తున్న ఆటో ఆపి అందులో ఎక్కి ఆటో వాడిని వేగంగా వెళ్ళమని చెప్తాడు. ఆటో బయలుదేరింది. అలా చాలా వేగంగా వెళ్తూ ఒక లారీని గుద్దేస్తాడు ఆటో డ్రైవర్. అప్పుడు బాగా మంటలు పొగలు వచ్చాయి. ఆటో డ్రైవర్ మంటల్లో కాలిపోయి చనిపోయాడు. కానీ ప్రసాద్ మాత్రం ఇంకా బ్రతికే ఉన్నాడు. అతనికి ఒక్క చిన్న గీత కూడా తగలదు. అలాగే ప్రసాద్ దిక్కులు వెతుక్కుంటూ ఉండగా పక్కనే ఒక ఖాళీ షెడ్ ఉంటుంది. అక్కడ ఎవ్వరూ లేరు. ప్రసాద్ ఆ షెడ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న చెక్క మీద పడుకుంటాడు. కొంచెం సేపటికి అతనికి మెలకువ వస్తుంది. గోడ మీద అదే స్త్రీ గోడపై పాకుతూ ప్రసాద్ వైపు చూసి కంట్లోంచి నిప్పులు పొగలు వదులుతూ ఉంటుంది. ప్రసాద్ వెంటనే మెరుపు వేగంగా పరిగెడతాడు. ఆమె వెంటాడుతుంది. అలాగే ప్రసాద్ ఒక బిల్డింగ్లోకి వెళ్ళిపోయాడు. అలాగే ప్రసాద్ అదే బిల్డింగ్ మేడ మీదకి వెళ్ళిపోయాడు. ఆమె ప్రసాద్ దగ్గరికి వచ్చింది. ఇంకా ప్రసాద్కి ఏం చేయాలో అర్థం కాక మేడ మీద నుండి దూకేస్తాడు. కొంచెం సేపటి తర్వాత కళ్ళు తెరిచి చూస్తాడు. టైం చూస్తే ఉదయం 7 గంటలవుతుంది. ఇది కల లేక నిజమా అని తన చెయ్యి గిల్లి చూసుకుంటాడు. నిజమే, అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాడు. ఆ రోజు రాత్రి తన ఫ్రెండ్ అజయ్ బర్త్డే పార్టీకి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి పార్టీ బాగా లేట్ అవ్వడంతో ప్రసాద్ ఆ రాత్రి అజయ్ ఇంట్లో ఉండిపోయాడు. ఇద్దరు గదిలో పక్కపక్కనే పడుకున్నారు. అలా రాత్రి 2 అవుతుంది. ప్రసాద్కి మెలకువ వస్తుంది. అంతా చాలా చీకటిగా ఉంది. ఇంట్లో కరెంట్ పోయింది. చెయ్యి పెట్టి అతని పక్కన నెతుక్కున్నప్పుడు అజయ్ కనిపించడు. వెంటనే హాల్లోకి వెళ్ళి చూస్తాడు. అక్కడ ఒక క్యాండిల్ వెలుగుతోంది. ఇంట్లో అసలు ఎవ్వరూ లేరు. ప్రసాద్ ఇంకా ఎక్కడా లేనంత భయంతో ఇంట్లోంచి పారిపోవడానికి చూస్తాడు. కానీ ఇంట్లో ఉన్న అన్ని తలుపులు, కిటికీ తలుపులు అస్సలు తెరుచుకోవు. బాగా ఎక్కువగా మల్లెపూల వాసన వస్తుంది. క్యాండిల్ ఆరిపోయి అంతా ఇంకా ఎక్కడా లేనంత చాలా భయంకరమైన చీకటిగా అయిపోతుంది.